ఇది లాస్ట్ టాపిక్ 5th యూనిట్లో ఏఐ అలైన్మెంట్ సేఫ్టీ అండ్ బయాస్ మిటిగేషన్. ఏఐ అలైన్మెంట్ అంటే ఏంటి? ఏఐ అలైన్మెంట్ అంటే ఏఐ సిస్టమ్ యొక్క గోల్, డెసిషన్ అండ్ బిహేవియర్ మనుషుల వాల్యూస్, ఇంటెన్షన్స్ అండ్ సాటిస్ఫై రిక్వైర్మెంట్స్ అనుగుణంగా ఉండేలా చేయడం. సింపుల్గా చెప్పాలంటే ఏఐని ఏం ఏం పని చేయమని కోరుతున్నామో దాని మనకు హాని కలగకుండా మన ఉద్దేశానికి అనుగుణంగా చేయడంని ఏఐ అలైన్మెంట్ అంటారు. మనం ఏఐకి ఒక మంచి మెడికల్ అసిస్టెంట్ లాగా సాయం చెయ్యి అని చెప్తే ఏఐ తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పేటెంట్ ప్రమాదకరంగా కలిగించకుండా అక్యురేట్, సేఫ్ అండ్ రీజనబుల్ ఆన్సర్ ఇవ్వాలి. ఏఐ సేఫ్టీ అంటే ఏఐ సిస్టమ్ వల్ల కలిగే యూనిటెండెంట్ హార్మ్ఫుల్, డేంజరస్, అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ లను నివారించడం. ఏఐ అంటే తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, డేంజరస్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వకూడదు, అట్లా అని చెప్పేసి ప్రైవసీ కూడా ఉల్లంఘించకూడదు, హార్మ్ఫుల్ డెసిషన్ తీసుకోకూడదు, అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ చూపకూడదు, హ్యూమన్ కంట్రోల్లో ఉండాలి. ముఖ్యంగా పవర్ఫుల్ ఏఐ ప్లస్ హ్యూమన్ కంట్రోల్ ప్లస్ సేఫ్ బిహేవియర్ ఏఐ సేఫ్టీ అంటారు. ఏఐ బయాస్ అంటే ఏమిటి? ఏఐ బయాస్ అంటే ఏఐ సిస్టమ్ ఒక వ్యక్తి లేదా గ్రూప్ పట్ల అన్ఫెయిర్, సిస్టమాటిక్ పర్ఫార్మెన్స్ డిస్క్రిమినేషన్ చూపించడము. ఏఐ నేర్చుకునే ట్రైన్డ్ డేటా. బయాస్ అంటే మోడల్ ప్రిడిక్షన్లో కూడా బయాస్ వచ్చే అవకాశం ఉంది. ఒక రిక్రూట్మెంట్ ఏఐ గతంలో ఒక పర్టికులర్ గ్రూప్ క్యాండిడేట్స్ని ఎక్కువగా సెలెక్టెడ్ అయినా బయాస్డ్ డేటా ఇస్తే ఏఐ భవిష్యత్తులో కూడా అదే గ్రూప్ క్యాండిడేట్స్ని ఎక్కువగా సెలెక్ట్ చేయవచ్చు. ఏఐ రిక్రూట్మెంట్లో ఏఐకి గతంలో ఒక పర్టికులర్ గ్రూప్ ఇండికేట్స్ ఎక్కువగా సెలెక్ట్ అయినా బయాస్డ్ డేటాని ఇస్తే ఏఐ భవిష్యత్తులో కూడా అదే గ్రూప్ క్యాండిడేట్స్ని ఎక్కువగా సెలెక్ట్ చేస్తుంది. అందువల్ల బయాస్డ్ డేటా, బయాస్డ్ మోడల్, బయాస్డ్ డెసిషన్. బయాస్కు ప్రధాన కారణాలు. ఏఐ బయాస్ అనేక కారణాల వల్ల వస్తుంది. బయాస్డ్ ట్రైన్డ్ డేటా ఒక గ్రూప్లో ఎక్కువగా లేదా తక్కువగా రిప్రజెంట్ కావడము. హిస్టారికల్ బయాస్ గతంలో సొసైటీలో ఉన్న డిస్క్రిమినేషన్ డేటాలో ఉండడము. శాంప్లింగ్ బయాస్ ట్రైనింగ్ డేటా సెట్ అన్ని గ్రూపులను ప్రాపర్లీ రిప్రజెంట్ చేయకపోవడము. అల్గారిథమిక్ బయాస్ అంటే అల్గారిథం డిజైన్ లేదా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఒక పర్టికులర్ అవుట్కమ్ను ఫేవరైజ్ చేయడం. అల్గారిథం బయాస్ అంటే అల్గారిథం డిజైన్ లేక ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఒక పర్టికులర్ అవుట్కమ్ను ఫేవర్ చేయడము. మెజర్మెంట్ బయాస్ డాటా కలెక్ట్ లేదా లేబుల్ చేసే విధానంలో ఎర్రర్ ఉండడం. రిప్రజెంటేటివ్ బయాస్ కొన్ని లాంగ్వేజెస్లో కల్చరల్ లేదా కమ్యూనిటీలో డేటా తక్కువగా ఉండడము. బయాస్ మిటిగేషన్ అంటే ఏమిటి? బయాస్ మిటిగేషన్ అంటే ఏఐ సిస్టంలో ఉన్న అన్ఫెయిర్డ్ డిస్క్రిమినేషన్ గుర్తించి తగ్గించే టెక్నిక్. దీన్ని 3 స్టేజ్ల్లో అర్థం చేసుకోవాలి. ప్రీ ప్రాసెసింగ్ మోడల్ను ట్రైనింగ్కు ముందు డేటాను ఇంప్రూవ్ చేయడము. ఉదాహరణకు బయాస్ డేటా ఐడెంటిఫై చేయడము, అండర్స్టాండ్ ద గ్రూప్ డేటా పెంచడము, డేటా బ్యాలెన్సింగ్ చేయడము, రీశాంప్లింగ్ చేయడము, రీవెయిటింగ్ చేయడము. ఇన్ ప్రాసెసింగ్ మోడల్ ట్రైనింగ్ సమయంలో బయాస్ తగ్గించడము. ఉదాహరణకు ఫెయిర్నెస్ కన్స్ట్రెయింట్స్, ఫెయిర్నెస్ అవేర్ లెర్నింగ్, మోడిఫైడ్ లాస్ ఫంక్షను, అడ్వర్సరల్ డీబయాసింగ్ అంటే మోడల్ యాక్యురసీతో పాటు ఫెయిర్నెస్ కూడా ఆప్టిమైజ్ చేస్తుంది. పోస్ట్ ప్రాసెసింగ్ మోడల్ ప్రిడిక్షను వచ్చిన తర్వాత ఫెయిర్నెస్ ఇంప్రూవ్ చేయడము. ఉదాహరణ డెసిషన్ థ్రెషోల్డ్ అడ్జస్ట్ చేయడము, ప్రిడిక్షన్ ఆడిట్ చేయడము, ఫెయిర్నెస్ను కరెక్షన్ చేయడము.
ఏఐ అలైన్మెంట్ ఎలా సాధిస్తారు? ఏఐ సిస్టమ్ హ్యూమన్ ఇంట్యూషన్ కి అలైన్ చేయడానికి అనేక టెక్నిక్స్ ఉపయోగిస్తారు. హ్యూమన్ ఫీడ్బ్యాక్, మనుషులు ఏ రెస్పాన్స్ ని ఎవాల్యుయేట్ చేసి గుడ్, బ్యాడ్, ప్రిఫర్డ్ అని ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆర్ఎల్హెచ్ఎఫ్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫర్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ ద్వారా హ్యూమన్ ప్రిఫరెన్స్ ను ఆధారంగా మోడల్ బిహేవియర్ ను ఇంప్రూవ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ ట్యూనింగ్. ఏఐకి ఇన్స్ట్రక్షన్ ఫాలో చేసేలా ఎగ్జాంపుల్తో ట్రైనింగ్ ఇస్తారు. సేఫ్టీ కన్స్ట్రెయింట్స్. ఏఐకి సడన్ హార్మ్ఫుల్ యాక్షన్స్ చేయకుండా రూల్స్, కన్స్ట్రెయింట్స్ ఏర్పాటు చేస్తారు. రెడ్ టీమింగ్. ఎక్స్పర్ట్ ఇనిషియల్లీ మోడల్ను డిఫికల్ట్ మరియు హార్మ్ఫుల్ సినారియోస్లో టెస్ట్ చేసి వీక్నెస్ కనుగొంటారు. ఎవాల్యుయేషన్ అండ్ మానిటరింగ్. ఏఐ డిప్లాయ్మెంట్ తర్వాత కూడా కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తారు. ఏఐ సేఫ్టీలో ముఖ్యమైన అంశాలు. ఏఐ అనేది ఒక కాన్సెప్ట్ కాదు, ఇందులో అనేక అంశాలు ఉంటాయి. రొబస్ట్నెస్, డిఫరెంట్ సిచ్యువేషన్ లో కూడా రిలయబుల్ గా పనిచేయడం. రిలయబిలిటీ, కన్సిస్టెంట్ రిజల్ట్ ఇవ్వడము. ఇంటర్ప్రిటబిలిటీ, ఏఐ డెసిషన్ ఎందుకు తీసుకోందో అర్థం చేసుకోవడము. ట్రాన్స్పరెన్సీ, ఏఐ బిహేవియర్ గురించి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఉండటము. ప్రైవసీ, యూజర్ డేటా ప్రొటెక్ట్ చేయడము. సెక్యూరిటీ, అటాక్స్ మరియు మిస్యూజ్ నుంచి సిస్టమ్ రక్షించడము. హ్యూమన్ ఓవర్సైట్, ముఖ్యమైన డెసిషన్ లో హ్యూమన్ కంట్రోల్ ఉండడము. ఫెయిర్నెస్, డిఫరెంట్ గ్రూప్స్ పట్ల అన్ఫెయిర్ డిస్క్రిమినేషన్ లేకపోవడము. అకౌంటబిలిటీ, ఏఐ వచ్చిన అవుట్కమ్ ను రెస్పాన్సిబిలిటీ ఉండటము. అలైన్మెంట్ మరియు సేఫ్టీ మధ్య తేడా. ఇది ఎగ్జామ్ లో ముఖ్యమైన క్వశ్చన్. ఏఐ అలైన్మెంట్ ప్రధానంగా మనుషుల గోల్స్ అండ్ వాల్యూస్ అనుగుణంగా పనిచేస్తుంది. ఏఐ సేఫ్టీ హాని చేయకుండా రిలయబుల్ గా కంట్రోల్ గా పనిచేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఏఐకి మనం గోల్ ఇచ్చాం, ఆ గోల్ ను మనం ఇంటెన్షన్ ప్రకారం అచీవ్ చేస్తే అలైన్మెంట్. ఆ ప్రాసెస్ లో ప్రమాదకరమైన యాక్షన్ చేయకుండా ఉంటే సేఫ్టీ. రెండో దాంతో ఒకటి క్లోజ్లీ రిలేటెడ్ అనమాట. ఈ నెక్స్ట్ ఏఐ హాలుసినేషన్ కూడా సేఫ్టీ ప్రాబ్లం ఎందుకు? ఏ అలైసేషన్స్ లో కూడా సేఫ్టీ ప్రాబ్లం ఎందుకు? జనరేటివ్ ఏఐలో కొన్నిసార్లు ఫాల్స్ ఫ్యాబ్రికేషన్ ఇన్ఫర్మేషన్ ను కాన్ఫిడెంట్ గా జనరేట్ చేస్తుంది. దీనిని అలూసినేషన్ అంటారు. ఉదాహరణకు ఏఐ నాన్ ఎగ్జిస్టెన్స్ రీసెర్చ్ పేపరు లేదా ఫాల్స్ మెడికల్ ఫ్యాక్ట్ నిజమైనగా చెప్పవచ్చు. అందువల్ల హై రిస్క్ అప్లికేషన్లలో హలోసినేషన్, రాంగ్ డెసిషన్, పొటెన్షియల్ హార్మ్. కాబట్టి హలోసినేషన్ రిడక్షన్ కూడా ఏఐ సేఫ్టీ ముఖ్య భాగము. ఏఐ సేఫ్టీలో హలోసినేషన్ కూడా రిడక్షన్ ని కూడా ఏఐ సేఫ్టీలో ముఖ్య భాగము. ఏఐ అలైన్మెంట్ మిటిగేషన్ ఎందుకు అవసరము? ప్రస్తుతము హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్, రిక్రూట్మెంట్, ఆటోనమస్ సిస్టము, కస్టమర్ సర్వీసు, సైంటిఫిక్ రీసెర్చ్ వంటి డొమైన్స్ లో ఉపయోగిస్తుంది. అందువల్ల ఏ డెసిషన్ సొసైటీపై ప్రభావం చూపుతుంది. అలైన్మెంట్ మరియు బయాస్ మిటిగేషన్ వల్ల ఫేర్ డెసిషన్ వస్తాయి, ఫేర్ డెసిషన్స్ వస్తాయి, హార్మ్ఫుల్ అవుట్పుట్ తగ్గుతాయి, యూజర్ ట్రస్ట్ పెరుగుతుంది, ప్రైవసీ మరియు సెక్యూరిటీ పెరుగుతాయి, డిస్క్రిమినేషన్ తగ్గుతుంది, హ్యూమన్ కంట్రోల్ కొనసాగుతుంది, ఏఐ సిస్టము రిలయబుల్ గా మారుతాయి, రీజనబిలిటీ, ఏఐ డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. ఏఐ అలైన్మెంట్ మన సేఫ్టీలో ఛాలెంజెస్. ఏఐని పూర్తిగా అలైన్ చేయడం చాలా డిఫికల్ట్. ముఖ్యమైన ఛాలెంజ్, హ్యూమన్ వాల్యూస్ ఆర్ కాంప్లెక్స్. మనుషుల యొక్క వాల్యూస్ అందరికీ ఒకేలా ఉండవు. అంబిగియస్ ఇన్స్ట్రక్షన్స్, హ్యూమన్ ఇన్స్ట్రక్షన్స్ కొన్ని సందర్భాల్లో అన్క్లియర్ గా ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ షిఫ్ట్, ట్రైనింగ్ డేటాను లేని పరిస్థితుల్లో ఏఐని అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ చూపవచ్చు. రెన్యువల్ రివార్డ్ హ్యాకింగ్, ఏఐ ఇచ్చిన ఆబ్జెక్టివ్ టెక్నికల్లీ అచీవ్ చేసి మన యాక్చువల్ ఇంటెన్షన్ మిస్ చేయవచ్చు. ఎమర్జెంట్ బిహేవియర్, లార్జ్ మోడల్లో అన్ఎక్స్పెక్టెడ్ కేపబిలిటీస్ లేదా బిహేవియర్ కనిపించవచ్చు. బయాస్ ఇన్ డేటా, ట్రైనింగ్ డేటాలో ఉన్న సోషల్ బయాస్ మోడల్లోకి రావచ్చు. ల్యాక్ ఆఫ్ ఇంటర్ప్రిటబిలిటీ, కాంప్లెక్స్ మోడల్ డెసిషన్ ఎందుకు తీసుకున్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడము డిఫికల్ట్. అడ్వైసరబుల్ అటాక్స్ ఏ సిస్టమ్ ను మ్యానిపులేట్ చేయవచ్చు. రీజనబుల్ ఏఐ, రీజనబుల్ ఏఐ అంటే ఏఐని ఫేర్, సేఫ్, ట్రాన్స్పరెంట్, అకౌంటబుల్ అండ్ హ్యూమన్ కనెక్టెడ్ విధంగా డెవలప్ మరియు డిప్లాయ్ చేయడము. దీనికి ముఖ్యమైన ప్రిన్సిపల్స్ ఫెయిర్నెస్, సేఫ్టీ, ట్రాన్స్పరెన్సీ, ప్రైవసీ,
అకౌంటబిలిటీ, హ్యూమన్ ఓవర్ సైట్. ఈ ఒక చిన్న ఎగ్జాంపుల్తో మేము మొత్తం టాపిక్ ఒక ఏఐ రిక్రూట్మెంట్ సిస్టమ్ అందనుకుందాం. అది ఎంప్లాయీని సెలెక్ట్ చేస్తుంది. ప్రాబ్లం ట్రైనింగ్ డేటా బయాస్డ్ గా ఉంటే గ్రూప్ లో క్యాండిడేట్ తక్కువ ఆపర్చునిటీ ఇవ్వవచ్చు. ట్రైనింగ్ బయాస్ గా ఉంటే ఒక గ్రూప్ లో క్యాండిడేట్స్ కు తక్కువ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. బయాస్ మిటిగేషన్, డేటా బయాస్ చేసి ఫెయిర్నెస్ టెక్నిక్స్ ఉపయోగిస్తారు. అలైన్మెంట్, కంపెనీ హైరింగ్ మరియు పాలసీ హ్యూమన్ ఇంటెన్షన్ కి అనుగుణంగా ఏఐ పనిచేసేలా చూస్తారు. సేఫ్టీ, ఏఐ తప్పు లేదా హ్యూమన్ డెసిషన్ తీసుకోకుండా సేఫ్ గార్డ్ గా పెడతారు. ఏఐ తప్పు లేదా హార్మ్ఫుల్ డెసిషన్ తీసుకోకుండా సేఫ్ గార్డ్ ను పెడతారు. హ్యూమన్ ఓవర్ సైట్, ఫైనల్ ఇంపార్టెంట్ డెసిషన్ హ్యూమన్ రివ్యూ వెరిఫై చేస్తారు. ఇలా అలైన్మెంట్, సేఫ్టీ, బయాస్ మిటిగేషన్ కలిసి ట్రస్ట్ వర్తీ ఏఐను సిస్టమ్ తయారు చేస్తారు. ఎగ్జామ్ లో రాయడానికి ఒకే మెయిన్ ఆన్సర్. ఏ ఎలిమెంట్, సేఫ్టీ, బయాస్ మిటిగేషన్ ఆర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ డెవలపింగ్ ట్రస్ట్ వర్తీ and responsible artificial intelligence system. AI alignment refers to the designing of AI systems so that their goals and behaviors are consistent with human interactions, values, and objectives. AI safety focused on proving harmful, unexpected, unreliable, and uncontrollable behavior of AI systems. So, AI bias occurred when AI system produces systematic and unfair outcome or certain individual groups. So, bias may arise, bias training data, historical discrimination, sampling problem, representation issue, measurement errors, and algorithm to design చేయడము. Bias can be mitigated using pre-processing. In pre-processing, post-processing techniques. Pre-processing improves the balance of training data. In processing, incorporate fairness constraints, and during the modeling training, the post-processing adjust the model output to improve fairness. So, the AI alignment can be improved. Human feedback, RLHF, in instruction tuning, safety constraints, red teaming, evaluation, and continuous monitoring. Improve AI safety principle include robustness, reliability, interpretability, and transparency, privacy, security, fairness, accountability, human oversight. Major challenges include the ambiguous human values, distributing shift, reward hacking, unexpected behavior, hallucinations, adversable attacks, and lack of interpretability. Therefore, alignment, safety, bias mitigations are essential for building up fair, reliable, secure, transparent, controllable, and human controlled system. గుర్తుపెట్టుకోండి, ఏఐ ట్రస్ట్ వర్తినెస్, ఏఐ అలైన్మెంట్, మనకి ఏఐ మాట ప్రకారం పనిచేయాలి, ఏఐ మన మాట ప్రకారం పనిచేయాలి. సేఫ్టీ, ఏఐ మనకు హాని చేయకూడదు. నెక్స్ట్ ఫెయిర్నెస్, ఏఐ ఎవరి పట్ల బయాస్ చూపించకూడదు. ఏఐ ట్రాన్స్పరెన్సీ, ఏఐ డెసిషన్ అర్థమయ్యేలా ఉండాలి. ప్రైవసీ, యూజర్ డేటా ప్రొటెక్ట్ చేయాలి. హ్యూమన్ ఓవర్సైట్, హ్యూమన్ కంట్రోల్ ఉండాలి, హ్యూమన్ కంట్రోల్లో ఉండాలి. చివరగా ఒక సెంటెన్స్, ది అల్టిమేట్ గోల్ ఆఫ్ అలైన్మెంట్, సేఫ్టీ, బయాస్ మిటిగేషన్ is to develop AI system that aligns with the human values, safe, fair, reliable, transparent, and under meaningful human control. The structure తో ఆ డెఫినేషన్, ఈ స్ట్రక్చర్లతో డెఫినేషన్, ఇంపార్టెన్స్, ఛాలెంజెస్, టెక్నిక్స్, అప్లికేషన్స్, బయాస్ మిటిగేషన్స్, సేఫ్టీ ప్రిన్సిపల్, అలైన్మెంట్ మెథడ్స్, షార్ట్ నోట్స్, పైథాన్ మిటిగేషన్ అనేది చూద్దాం.